నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు బరంపూర్ గ్రామంలో పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచన కేరళ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నేతలు నిరంకుశ దోపిడీని విడనాడాలని నాయకుల డిమాండ్ బాజీరావు బాబా సప్తాహ వేడుకలతో గ్రామాల్లో వెలువెత్తుతున్న ఆధ్యాత్మిక శోభ బేలా మండల శంషాబాద్లో ఘనంగా సాగిన సప్తాహ ముగింపు కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతున్న నేపథ్యంలో తలమడుగు మండలం బరంపూర్ గ్రామాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు విరివిగా కొనసాగుతున్నాయని, పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సైతం బాధ్యతగా మెలగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ నెల 7 నుండి 14వ తేదీ వరకు గ్రామ పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొనసాగుతున్న నేపథ్యంలో తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో గురువారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతుండగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పర్యటించి పనుల తీరును పరిశీలించారు. సంబంధిత అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్కు విన్నవించగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, పంచాయతీ కార్యదర్శి అనిల్ రెడ్డి, గ్రామ పెద్దలు కేదారేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారులు వివరాలు నమోదు చేశారని, అందులో చాలామంది దరఖాస్తుదారులు పాస్బుక్లోని వినియోగదారుల నంబర్ కాకుండా ఇతర నంబర్లను నమోదు చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నూతనంగా ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సరైన నంబర్లను నమోదు చేసుకుంటారని వివరించారు. ఈ నెల 10వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్కు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛ వాతావరణం నెలకొల్పే విధంగా తమ వంతు బాధ్యతగా మెలగాలని సూచించారు. 7th నుంచి 14th వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు బరంపూర్ గ్రామంకి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది. సో ప్రతి దగ్గర కూడా డ్రైన్ క్లీనింగ్ అవన్నీ కూడా మొత్తం జరుగుతూ ఉంది. సో దీంట్లో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీలలో కూడా పంచాయత్ సెక్రటరీలు అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇది పర్యవేక్షిస్తుంది. ఇదంతా కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నడుస్తూ ఉంది కాబట్టి సో పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా కూడా ఇప్పుడు మనకి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో సో దాంట్లో భాగంగా గ్యాస్ కనెక్షన్స్ కొద్దిమంది అప్పుడు ఇంతకుముందు మనకు ప్రజాపాలన అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు కొద్దిమంది చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేసి కన్జ్యూమర్ నెంబర్ ప్లేస్లో వాళ్ళు సర్వీస్ నెంబర్ కానివ్వండి వేరే ఇతర నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అట్లా ఎవరెవరైతే తప్పులు ఉన్నాయో వాళ్ళకి కరెక్షన్ చేయడానికి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ మొబైల్ యాప్లో ఇప్పుడు ఆల్ పంచాయత్ సెక్రటరీస్ కూడా యాప్ పంపించడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఆ మొబైల్ యాప్లో ఎవరెవరైతే డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ గ్యాస్ పాస్బుక్ కానివ్వండి లేకపోతే వాళ్ళు గ్యాస్ తీసుకున్న రిసిప్ట్ తీసుకొని సో దాంట్లో నుంచి కరెక్ట్ కన్జ్యూమర్ నెంబరు ఎంటర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉందో స్కీము 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీము దాంట్లో వీళ్ళు ఎవరు కూడా నష్టపోకుండా ఉండడానికి ఈ 10th లోపల ఈ
ఈ మొత్తం కూడా రెక్టిఫికేషన్ కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలకు వెళ్లలేని భక్తులు ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు కొనసాగనుంది. సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద భక్తులు నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మొక్కులు చెల్లించి ప్రసాదాలు తీసుకోలేని వారు ఆన్లైన్ ద్వారా బంగారాన్ని సమర్పించే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను తయారు చేసింది. ఈ విషయమై దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ మాట్లాడుతూ మేడారం జాతరకు రాలేని భక్తుల కోసం శాఖ తరపున ప్రభుత్వం నూతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఆన్లైన్లో కిలో బెల్లం 60 రూపాయల చొప్పున చెల్లిస్తే మొక్కులు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. దగ్గరలోని మీ సేవా కేంద్రాలు, టీఎస్ పోలియో, పోస్టల్ శాఖ ద్వారా ఈ సేవలను పొందవచ్చని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. జరుగుతుంది. దానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేడారం జాతరలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. అక్కడ నుంచి రాని భక్తులకు ప్రభుత్వం ఒక ఏర్పాటు కల్పించింది. ఏంటంటే బంగారం మనం మొక్కుబడులు సమర్పించుకుంటాం. మేడారం జాతరలో అమ్మవారికి బంగారం మొక్కుబడి చెల్లించుకుంటాం. రాని వాళ్ళకి వాళ్ళ సమర్పించిన బంగారం దూరం నుంచి రాని వాళ్ళకి టీఎఫ్ పోలియో ఒక యాప్ వెబ్సైట్లో డెవలప్ చేసి దాని ద్వారా కిలో బంగారానికి ఇంత అని ఒక 60 రూపాయలు చేశారు. వాళ్ళ నిలువెత్తు బంగారం వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో అంత సమర్పించే అవకాశం కల్పించింది. సో దాన్ని యాప్లో మనం బుక్ చేసుకొని ఆ బంగారం మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రాని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏర్పాటు కల్పించింది. మీ సేవా సెంటర్లలో కూడా వారు వెళ్ళి ఈ బంగారం సమర్పించి దూరంగా ఉన్న వాళ్ళు, సమర్పించలేని వాళ్ళు దాని ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి విడనాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీరుకు నిరసనగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నిరసనలు, నినాదాలు చేశారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, ఆశలత, బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, అగ్గిమల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ కేరళలో వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించకపోవడమే కాకుండా ఆ సమయంలో పంపిన హెలికాప్టర్లకు సంబంధించి 120 కోట్లు చెల్లించాలని రాష్ట్రానికి లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న కేరళ రాష్ట్రంపై కేంద్రం నిరంకుశ ధోరణి విడనాడాలని అన్నారు. విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాల పట్ల కేంద్రం విద్వేషపూరిత వైఖరి సరైంది కాదని స్పష్టం చేశారు. గవర్నర్ ద్వారా కానీ ఇతర అనేక పద్ధతులలో ఇబ్బందులు పెట్టేటువంటి చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు లెఫ్ట్ పార్టీస్ నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్లు వద్ద కూడా వేలాది మందితోని నిరసన కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అక్కడికి వెళ్ళి కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం అంటే ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు. 100% విద్యని కానీ స్థానిక సంస్థలలో మంచి పరిపాలన ఉన్నది. నిజాయితీగా అవినీతి లేని ప్రభుత్వం, ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను ఆ ప్రభుత్వాన్ని బీజేపీకి కూలగొట్టాలని చూస్తున్న ఒక్క సీటు కూడా, అంతకుముందు ఒక్క సీటు మొన్న ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈ కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేసి నిధులను తగ్గిస్తున్నది. కేంద్రం ఇచ్చే నిధులను తగ్గిస్తున్నాయి రకరకాల పద్ధతుల్లో. అదేవిధంగా గవర్నర్తో కూడా నిరంకుశంగా వ్యవహరించిండు. ఆఖరి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోయింది గవర్నర్కు వ్యతిరేకంగా.
బేలా మండలంలోని శంషాబాద్ గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సద్గురు బ్రాహ్మణిన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలతో బేలా మండలంలోని శంషాబాద్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వారం రోజుల కిందట గ్రామంలోని హనుమాన్ ఆలయంలో కలశ ఘటస్థాపన చేసి సప్తాహాను ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం నుండి ప్రభాతబేరి, ధ్యానం, కీర్తన, ప్రవచన, హరిపాట్ వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ఇక ముగింపును పురస్కరించుకొని దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథంలో ఉంచి ఊరేగింపు జరిపారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఆలపించిన భజన కీర్తనలతో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అనంతరం దయి హండి, కాల, అన్నదానం ఏర్పాటు చేశారు. తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. డిఆర్డీఓ ఏపీడీ రవీందర్ సమావేశంలో పాల్గొని సంబంధిత అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై విస్తృత సూచనలు చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిఆర్డీఓ ఏపీడీ రవీందర్ సూచించారు. తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, నర్సరీల నిర్వహణ, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వినయ్ భాస్కర్, ఎంపీడీఓ భూమయ్య, ఏపీఓ విజయ్లతో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ నర్సరీల నిర్వహణ జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. విత్తనాలు నాటిన బ్యాగులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాటరింగ్ చేయాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పూర్తి స్థాయిలో ఎదిగేలా చూడాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనం ఉన్నాం. సో మరి గ్రామాల్లో వ్యవసాయ ఆధారిత పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి అయిపోయినాయి. మరి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఉపాధి హామీ పనుల కొరకు మరి ఎదురు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి ప్రతి గ్రామాల్లో ఏదైతే నిరుపేదకు, రైతు కూలీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి పెద్ద ఎత్తున పని కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ నా ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, తర్వాత అదే రకంగా ఏపీఓ, ఈసీస్ అందరితోటి కూడా మరి గ్రామ పంచాయతీలో వాళ్ళకు పనులు ఏ రకంగా ఆమోదం అయి ఉన్నాయి, మరి వాళ్ళందరినీ కూడా మరి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనులు కల్పించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. గురువారం బీజేపీ నేతలు డాక్టర్ ప్రఫుల్ వజే, నివేదిత వజేలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమితి నేతలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ పార్టీ నేతలు డాక్టర్ ప్రఫుల్ వజే, నివేదిత వజేలు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సాధనా సమితి చైర్మన్ నారాయణ, నాయకులు నరేందర్, మహేందర్, శ్రీనివాస్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివేదిత వజే మాట్లాడుతూ తొలిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో జిల్లాకు రైల్వే లైన్ మంజూరు చేయాలని విన్నవించడంతో ముంబై నుంచి నాగ్పూర్, నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చిందని తెలిపారు. అదే తరుణంలో ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఉండడంతో ఈసారి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. हमारी तरफ से पूरी सहायता है. भारतीय जनता पार्टी का फर्स्ट गवर्नमेंट जब सेंट्रल में आया था अटल बिहारी वाजपेयी जी के आध्वर्य में, जब नीतीश कुमार को यहाँ से डेलीगेट्स जाके उन्होंने मेमोरेंडम दिया था कि यहाँ पे ब्रॉडगेज होना, वही टाइम पे यहाँ पे ब्रॉडगेज की शुरुआत हो गई. उसके बाद मुंबई नागपुर नंदीग्राम एक्सप्रेस की शुरुआत हो गई और उसी के साथ आदिलाबाद, आरमूर, हैदराबाद ऐसी रेलवे लाइन की भी डिमांड थी.
मगर वो डिमांड बाद में कुछ पीछे पड़ती गई। उसके लिए भी हम लोग ही कुछ हद तक यहाँ की जनता ही उसके लिए कुछ हद तक जिम्मेदार है, क्योंकि उसका पाठ पुरावा हर बार करना ज़रूरी है। हम लोग कुछ टाइम तक एजुटेशंस करते हैं और बाद में वो वैसा ही रुक जाता है। अभी वैसा न होते हुए ये कंटिन्यूएशन में रहा तो निश्चित रूप से भारतीय जनता पार्टी का गवर्नमेंट सेंट्रल में अभी भी है। यहाँ पे लोकल एमएलए बीजेपी के हैं और एमपी भी बीजेपी के हैं, तो उसके आध्वर्य में भारतीय जनता पार्टी की ओर से आदिलाबाद आरमूर रेलवे लाइन होने में कोई भी दिक्कत नहीं आएगी। हम यहाँ से निश्चित रूप से उसके लिए पाठ पूरा करेंगे और दिल्ली तक जाके उनके लिए ये हमारी जो डिमांड है आदिलाबाद के लोगों के लिए की वो डिमांड पूरी करने की कोशिश ज़रूर करेंगे। తలమడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను గురువారం జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం బరంపూర్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్, వైస్ ఎంపీపీ దివ్యమాధవ్, మాజీ సర్పంచ్ రఘురాం, మాజీ జెడ్పీటీసీ బాబన్న, ఉస్మాన్, మోహన్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఆలయానికి వచ్చే రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపిన బోత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని రకాల నిత్యం అభివృద్ధి అవుతుంది. చాలామంది ఆదిలాబాద్కి వచ్చిన ముఖ్య నాయకులు కానీ అధికారులు కూడా బరంపూర్ కొండకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒక ప్రచారమైంది. దానికి కారణం మీ గ్రామస్తుల కృషి పట్టుదల. తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కప్పర్ల జడిపి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విలాస్ గౌడ్ పరీక్షా సామాగ్రిని అందజేశారు. దాదాపు 150 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందించగా కార్యక్రమ అతిథులు ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలిచేలా దాతలు ముందుకు రావడం అభినందనీయమని తాంసీ ఎంఈఓ శ్రీకాంత్ అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విలాస్ గౌడ్ సేవా దృక్పథంతో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. 150 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు తదితర సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తాంసీ భీంపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేస్తున్న ఉపాధ్యాయులు విలాస్ గౌడ్ను ప్రత్యేకంగా అభినందించారు. తాంసీ ప్రైమరీ స్కూల్లో మరి కప్పర్ల స్కూల్ టీచర్ అయినటువంటి విలాస్ గౌడ్ సార్ గారు, అదేవిధంగా మేడము కృష్ణవేణి మేడం గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి పిల్లలకు ప్యాడ్లు కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ, లేకపోతే రబ్బర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు వారు ఉచితంగా అందియడము. మరి పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా గరీబోళ్ళు ఉంటారు కాబట్టి ఆ ప్యాడ్లు, పెన్లు కొనుక్కునే స్థితిలో ఉండదు కాబట్టి ఇవన్నీ అందించి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తే తప్పకుండా వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారనే ఉద్దేశంతోనే వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఎంఈఓ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల తోడ్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పరీక్ష సామాగ్రి పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనేది మన పాఠశాలలు మన సమాజ అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి మా సామాజిక సేవా కార్యకర్తలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలలో పాల్పంచుకొని విద్యార్థుల భవిష్యత్తుకు, ఉజ్వలమైన భవిష్యత్తుకు తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించడంలో మాకు చేదోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. అంతకుముందు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను జెడ్పీటీసీ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేవని, అదేవిధంగా సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్లు అసౌకర్యంగా ఉన్నాయని పాఠశాల హెచ్ఎం వారి దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బేలా మండల కేంద్రంలోని పాతబస్తీ కాలనీకి చెందిన క్రికెట్ క్రీడాకారులకు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి క్రీడా పరికరాలను అందజేశారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేని క్రీడాకారులు ఎందరో మంది ఉన్నారని, గ్రామీణ క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంలోని పాతబస్తీ కాలనీకి చెందిన క్రికెట్ క్రీడాకారులకు వారి ప్రతిభను గుర్తించి క్రీడా పరికరాలను అందజేశారు. గురువారం బేలా మండల కేంద్రానికి వెళ్లిన సామ రూపేష్ రెడ్డిని వారు కలవగా వెంటనే స్పందించి వారికి అవసరమైన క్రీడా పరికరాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, ఘన్శ్యామ్, రూప్రావ్, విఠల్ ధౌత్వాడే, అవినాష్, విపిన్ ఠాకరే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ప్రతిభ ఉన్నా వారికి సరైన ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువ క్రీడాకారులకు గుర్తింపు ఉంటుందని, ఆ దిశగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. క్రికెట్ కిట్తో పాటు వాలీబాల్ కిట్ కూడా అందజేయడం జరిగింది. విద్యలో అన్ని రంగాల్లో ముందుండాలని నేను వారిని కోరుతున్నాను. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 18వ తేదీ నుండి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ నేతలతో కలిసి ఆయన పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యవర్గ ముఖ్య ఉద్దేశం ఈ నెల 16 తారీఖున జరిగే దేశవ్యాప్త తెలంగాణ గ్రామీణ మొత్తం భారత్ బంద్కు సంబంధించి విజయవంతం చేసి ఈ రిమ్స్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అగ్రిమెంటు ప్రకారం జీఓఎంఎస్ నంబర్ 60 ప్రకారం ప్రతి నెల కార్మికుని అకౌంట్లో 12,093 రూపాయలు వేయాలి. 3,023 రూపాయలు పిఎఫ్ కట్టాలి. 484 రూపాయలు ఈఎస్ఐ కట్టాలి. అది కాకుండా ఏదో పుణ్యము బిచ్చం వేసినట్టు కార్మికులను 11,000 రూపాయలు ఇచ్చి వేతంలో నుంచి 1,093 రూపాయలు పట్టపగలే దోచుకోవడం జరుగుతుంది. పిఎఫ్కు సంబంధించి 3,023 రూపాయలు కట్టాల్సింది 1,400, 1,500, 1,600, 800, 1,000 రూపాయలు ఇట్లా వేసేసి ఏదో వీళ్ళకు భిక్షం వేసినట్టుగా వ్యవహరిస్తూ ఆ పిఎఫ్ డబ్బుల నుంచి కూడా దోచుకోవడం జరుగుతుంది. ఈఎస్ఐ ఎంత కడుతున్నాడో తెలియదు. ఎంత కడుతున్నాడు అన్నది ఇప్పటిదాకా క్లియరెన్స్ ఇవ్వలే, వాటికి సంబంధించిన కార్డులు ఇవ్వలే. కాబట్టి మేము రిమ్స్ డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే దీని మీద దృష్టి సారించి కార్మికులకు రావాల్సినటువంటి జీవో ప్రకారం వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ కట్టకపోతే ఈ నెల 16 తారీఖున సమ్మె విజయవంతం, 17 తారీఖు నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు. బరంపూర్ గ్రామంలో పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచన. కేరళ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నేతలు. నిరంకుశ దోపిడీని విడనాడాలని నాయకుల డిమాండ్. బాజీరావు బాబా సప్తాహ వేడుకలతో గ్రామాల్లో వెలువెత్తుతున్న ఆధ్యాత్మిక శోభ. బేలా మండల శంషాబాద్లో ఘనంగా సాగిన సప్తాహ ముగింపు కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.